Okay, so welcome guys. We are doing fundamental rights. Okay, ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. This is our constitution. First page is preamble. తర్వాత ఏముంటాయండి? లాస్ట్లో షెడ్యూల్స్. ఓకే, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? ఆల్ టుగెదర్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? లాస్ట్ ఆర్టికల్ ఏంటండి? లాస్ట్ ఆర్టికల్ ఏంటి? 395. ఆర్టికల్ 395 లాస్ట్ ఆర్టికల్. ఓకే, ఇన్ బిట్వీన్ క్యాపిటల్ ఏలు, క్యాపిటల్ బీలు, క్యాపిటల్ సీలు ఇవన్నీ కలుపుకొని మనకున్న ఆర్టికల్స్ ఎన్ని? 448. అండ్ షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయండి? 12 షెడ్యూల్స్. ఎన్ని ఉన్నాయి? 12 షెడ్యూల్స్. ఓకే, అయితే వీఆర్ డూయింగ్ పార్ట్స్లో we completed part 1 which is union and its territories. Part 2 we completed which is citizenship. తర్వాత part 3 we are doing fundamental rights. అందులో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి 35. 12 we completed, 13, 14, 15, 16. అయితే 15, 16 చెప్పేటప్పుడు నేను ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఈ రెండు చెప్పేటప్పుడు నేను రిజర్వేషన్ అనే పదం యూజ్ చేశానా? ఏ ఆర్టికల్స్లో? 15, 16. 15లో కూడా క్లాస్ 15 క్లాస్ 5 రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దాని తర్వాత 15 క్లాస్ 6 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత 16 దాంట్లో కూడా నేను క్లాస్ 4 ఓకే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్, అలానే ఎస్సీ వాళ్ళకి ప్రమోషన్లో కూడా రిజర్వేషన్, అలానే బ్యాక్వర్డ్ పోస్టులు ఫిల్ చేయడానికి ఒకవేళ 50% ఎక్సీడ్ అయినా కూడా అది పెద్ద పాపమేం కాదు, ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈరోజు క్లాస్లో క్లారిటీ వస్తుంది. సో టుడే వీ గోన్ డూ రిజర్వేషన్. ఓకే, రిజర్వేషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. రిజర్వేషన్. ఓకే, అయితే రిజర్వేషన్ అనేది మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎవరికి ఇవ్వాలని కాన్స్టిట్యూషన్లో రాస్తుంది? సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, అప్పటికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేవి ఏమీ లేవు. ఒకటే పదం కాన్స్టిట్యూషన్లో రాస్తుంది, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే సమాజంలో వాళ్ళు వెనకబడిన జాతి వాళ్ళైనా, అలానే సమాజంలో పాటుగా ఎడ్యుకేషనల్గా ఓకే వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ అనుకోండి. ఇలాంటి వాళ్ళకి మనకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఎందులో రాస్తుంది? కాన్స్టిట్యూషన్లో రాస్తుంది. ఓకే, వాళ్ళు రాయడం రాసేసారు. అసలు వీళ్ళు ఎవరు అనేది తెలియాలి కదా, అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటో తెలియాలి కదా. అందుకని చెప్పి 1953లో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెట్టారనమాట, ఫామ్ చేశారు. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఫామ్ చేశారు. ఎప్పుడండి? 1953లో. ఈ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి అని అంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ చూస్తుంది, అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనేది డిసైడ్ చేస్తుంది. వన్స్ ఇది డిసైడ్ చేయగానే వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రిజర్వేషన్ ఇస్తుంది. అయితే ఈ క్లాస్ అనే దాన్ని ఎలా డిసైడ్ చేశారు అని అంటే కాస్ట్ను బట్టి డిసైడ్ చేశారు అనమాట. ఉన్న కాస్ట్లన్నిటిని కూడా ఒక దగ్గర రాసేసారు, ఒక లిస్ట్. ఓకే, ఈ లిస్ట్ అనేది లిస్ట్లో ఒక్కొక్క కాస్ట్ చూస్తూ లెట్స్ సే నెంబర్ 1లో పొజిషన్లో ఉన్న కాస్ట్, ఓకే ఇది అప్పర్ కాస్ట్, బ్రాహ్మిన్ కాస్ట్, ఇది ఫస్ట్ నుంచి కూడా సోషల్లీ కొంచెం అప్వర్డ్ కాస్ట్, ఇలా 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 టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అప్వర్డ్ కాస్ట్లు అన్నింటినీ కూడా. మిగిలిన వాటిలన్నింటినీ కూడా ఇంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. ఓకే, అయితే ఈ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే కాకా కాలేల్కర్
అందుకని ఈ కమిషన్కి ఇంకో పేరు ఏంటి అని అంటే కాకా కాలేల్కర్ కమిషన్. కాకా కాలేల్కర్ కమిషన్. ఓకే, అయితే ఇప్పుడు ఈ కమిషన్ ఏం చేసింది, ఉన్న కాస్ట్లన్నింటినీ కూడా ఒక లిస్ట్ రాసుకుంది. ఆ లిస్టులో నుంచి ఎవరైతే సోషల్లీ అప్వర్డ్ అలానే ఎడ్యుకేషనల్లీ కొంచెం అప్వర్డ్ క్యాస్ట్లు ఉన్నాయో అవన్నిటిని సెపరేట్ చేసేసింది. మిగిలిన కాస్ట్లన్నింటిని లిస్ట్ని కూడా ఇంకో వైపు సెపరేట్ చేసింది. ఓకే, అర్థమైందా? అలా సెపరేట్ చేసిన కాస్ట్లు ఎన్ని ఉన్నాయి అని అంటే మొత్తం ఇది ఐడెంటిఫై చేసింది మొత్తం 2399 కాస్ట్లు. ఇందులో 837 వచ్చేసి ఆ బ్యాక్వర్డ్ లో కూడా బ్యాక్వర్డ్ కాస్ట్లు, అంటే ఎస్సీ ఎస్టీ కాస్ట్లు అనమాట. ఓకే, అయితే ఇది ఏం చెప్పింది అని అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉమెన్స్ అందరినీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కిందే కన్సిడర్ చేయాలి అని చెప్పి కమిషన్ చెప్పింది. సో all the women will be considered as women's ఏ caste కి చెందిన వాళ్ళైనా కూడా they will be considered as backward class. ఓకే, ఇక్కడి వరకు రాసుకోండి. all the women will be considered as backward class. ఓకే, కాకా కాలేల్కర్ చైర్మన్ ఎవరండి? కాకా కాలేల్కర్. అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ చేసింది 2399. అందులో కూడా 837 అనేవి మోస్ట్ బ్యాక్వర్డ్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఓకే, ఫాస్ట్గా రాసుకోండి. డన్. ఓకే, అయితే వీళ్ళందరికీ కలిపి ఈ కమిషన్ ఎంత రికమెండ్ చేసింది అని అంటే రికమెండెడ్ 70% రిజర్వేషన్. 70% రిజర్వేషన్. ఎంత రిజర్వేషన్ రికమెండ్ చేసిందండి? 70%. ఓకే, వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది అంటే రిజెక్టెడ్ దిస్ కమిషన్ రికమెండేషన్స్. గవర్నమెంట్ ఏం చేసింది? రిజెక్టెడ్ దిస్ కమిషన్ రికమెండేషన్స్. Government rejected this commission's recommendations. Okay, so this is first backward class commission. Backward classes ni identify cheyadaniki first constitute chesina commission idi. Okay, సో ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని రిజెక్ట్ చేసేసిందో ఇంకా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవ్వల. సో ఇప్పుడు ఇంకా కూడా గవర్నమెంట్ మళ్ళీ తన ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు రిజర్వేషన్ ఇస్తున్నారు. కొన్ని స్టేట్స్లోనైతే రిజర్వేషన్ అనేది 50%కి దాటి వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ రిజర్వేషన్ ఇక్కడ ఇది గవర్నమెంట్ రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే 70% రిజర్వేషన్. 70% రిజర్వేషన్ ఇచ్చేస్తే అందులో మెరిట్ ఎక్కడ ఉంటుంది? మెరిట్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది? అందుకనే బేసిక్గా గవర్నమెంట్ ఇది రిజెక్ట్ చేసింది. దాని తర్వాత సెంట్రల్ లెవెల్లో రిజర్వేషన్ లేదు, బట్ ఏ స్టేట్ ఆ స్టేట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాయి. కొన్ని స్టేట్స్ అయితే 50% దాటి ఇచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక కేసు వచ్చిందండి.
MR Balaji versus State of Mysore. MR Balaji versus State of Mysore. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే maximum limit for reservation is 50%. 50% ని మించి మీరు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పింది. ఏ కేసులోనండి? ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మాక్సిమం లిమిట్ ఫర్ రిజర్వేషన్ ఈజ్ 50%. ఎటువంటి పరిస్థితిలో కూడా 50% దాటి మీరు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పింది. ఓకే. మీన్ వైల్ ఇందిరాగాంధీ రూలింగ్ వచ్చింది. ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ కోసం ఆలోచించలే. ఓకే. అయితే 1977లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ పడిపోతుంది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వస్తుంది. మొరార్జీ దేశాయ్ ఏం చేస్తాడు అని అంటే మళ్ళీ ఫస్ట్ ఎప్పుడో మనం ఒక ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ తీసుకొచ్చాం. దాని రికమెండేషన్స్ అనే దాన్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసేసింది. ఓకే. అయితే రిజెక్ట్ చేసేసింది కాబట్టి రిజర్వేషన్ అనేది యూనియన్ లెవెల్లో మనం అప్లికేబుల్ చేయలేకపోయాం. సో దాన్ని అలానే వదిలేయకూడదు, రిజర్వేషన్ అనేది యూనియన్ లెవెల్ నుంచి అప్లికేబుల్ అవ్వాలి అని చెప్పి మొరార్జీ దేశాయ్ ఏం చేశాడు అని అంటే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని ఫామ్ చేశాడు. ఎవరు? మొరార్జీ దేశాయ్. ఎప్పుడు అనంటే 1979. ఒకసారి ఇది రాసుకున్నారండి? ఓకే, ఇక్కడ రాసుకోండి. 53లో ఫామ్ అయింది కదా. రికమెండేషన్స్ ఎప్పుడు ఇచ్చింది అని అంటే 55లో ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిందండి? 55లో ఇచ్చింది. రికమెండేషన్స్ 55లో ఇచ్చింది. రికమెండేషన్స్ ఏంటి అని అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఇన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసింది. అందులో ఉమెన్స్ని కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లో యాడ్ చేసేసింది. వీళ్ళందరికీ కలిపి 70% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది. ఓకే, ఇదొక పాయింట్ యాడ్ చేసుకోండి. నౌ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనే దాన్ని ఫామ్ చేసింది. దీని చైర్మన్ ఎవరు అని అంటే బిపి మండల్. ఎవరండి? బిపి మండల్. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? కాకా కాలేల్కర్. ఓకే, దీని చైర్మన్ ఎవరు? బిపి మండల్. ఓకే, అయితే బిపి మండల్ ఏం చేశారు అని అంటే ఉన్న కాస్ట్లన్నిటిని కూడా తను కూడా ఒక లిస్ట్ తయారు చేశారు. ఓకే, ఈ లిస్టుల్ని 4 లిస్టుల కింద చేశారు. ఎన్ని? 4. ఎలా అనంటే ఇందులో కొన్ని క్యాస్టులు తీసుకొని వచ్చి ఎస్సీ అన్నారు, కొన్ని క్యాస్టులు తీసుకొని వచ్చి ఎస్టీ అన్నారు, కొన్ని కాస్టులు తీసుకొని వచ్చి ఓబీసీ అన్నారు, అలానే కొన్ని కాస్టులు తీసుకొని వచ్చి జనరల్ అన్నారు. ఏమన్నారు? జనరల్ అన్నారు. అయితే ఎస్సీ వాళ్ళు వచ్చేసి ఉన్న పాపులేషన్లో 15% ఉన్నారు. అందుకని వీళ్ళకి 15% రిజర్వేషన్ ఇచ్చేయమని చెప్పారు. ఎంత ఇమ్మన్నారు? 15% రిజర్వేషన్ ఇచ్చేయమన్నారు. ఎస్టీ వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే 7.5% ఉంది. అందుకని వీళ్ళకి 7.5% రిజర్వేషన్ ఇచ్చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ ఓబీసీ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఓబీసీ 52% ఉంది. పాపులేషన్ ఎంత ఉంది? 52 ఉంది. ఆల్రెడీ మనం ఎంత రిజర్వేషన్ ఇచ్చేసాం? 15, 7.5 ఎంత అయిందండి? 22.5. ఇంకా మన దగ్గర ఎంత మిగిలింది రిజర్వేషన్ ఇవ్వడానికి? 50% అయితే దాటకూడదు. ఎంత మిగిలింది? 27.5. ఎస్, అందుకని 52% ఉన్నా కూడా వాళ్ళకు ఓన్లీ 27% రిజర్వేషన్ ఇచ్చాడు. అండ్ మిగిలిన వాళ్ళని జనరల్ కేటగిరీలో కలిపేశారు. సో ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు.
మిగిలిన 50.5% సీట్స్ అనేవి ఓపెన్, వీళ్ళందరూ కలిసి కొట్టుకోవచ్చు. ఓకే, ఎలా ఉంటుంది రూల్ అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఇతని దాన్ని బట్టి ఇప్పుడు ఒక 100 సీట్లు 1000 సీట్లు పొజిషన్స్ ఓపెన్ అయినాయి, దానికోసం నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ 1000లో ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వ్ ఉంటుంది, అంటే 150 సీట్స్. ఓకే, అండ్ ఎస్టీ వాళ్ళకి 75 సీట్స్ 7.5%. ఓకే, ఓబీసీ వాళ్ళకి 270 సీట్స్. అండ్ రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి అండి? రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి? 550. ఎంత? 550యా? ఎంత మిగిలినాయి? క్యాల్కులేట్ చేయండి ఒకసారి. 505. 505. అయితే ఇప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్ అనేవాడు ఈ పోస్టులకి అప్లై చేశాడు. ఓకే, ఒకవేళ తను బాగా మెరిట్లో వచ్చాడు అనుకోండి, ఈ 505 సీట్స్లో ఇస్తారు. ఒకవేళ ఈ 505 సీట్స్ రాలేదు అని అంటే అప్పుడు ఇందులో ఇస్తారు. సో ఈ సీట్స్కి ఒక ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఓసీ అయినా ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబుల్ ఈ సీట్స్కి. అలానే ఒక ఎస్టీ అనేవాడు ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్ రాసేటప్పుడు తనకి మెరిట్లో వచ్చిందంటే జనరల్ కేటగిరీలో ఇస్తారు, ఒకవేళ మెరిట్లో రాకపోతే అప్పుడు ఎస్టీ దాంట్లో ఇస్తారు. అలానే ఓబీసీ వాళ్ళకు కూడా వాళ్ళకి మెరిట్లో వస్తే జనరల్ కేటగిరీ, ఒకవేళ మెరిట్లో రాకపోతే అప్పుడు ఓబీసీ కేటగిరీలో చూస్తారు. ఓబీసీ కేటగిరీలో కూడా వాడు కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇంకా అతనికి పోస్ట్ ఇవ్వరు. ఓకే, సో ఈ పోస్ట్లో ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రమే ఉంటారు, ఈ పోస్టుల్లో ఓన్లీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఉంటారు, ఈ పోస్టులో ఓబీసీ వాళ్ళు మాత్రమే ఉంటారు, బట్ ఈ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ. ఓకే, అండర్స్టూడ్? దీనితో పాటుగా ఉమెన్స్కి 33% రిజర్వేషన్, ఉమెన్స్కి 33% రిజర్వేషన్. సో ఈ 33% రిజర్వేషన్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇందులో 33.33% అంటే ఎంతండి? 50. సో ఉమెన్స్కి 50 సీట్స్ రిజర్వ్డ్. అలానే జనరల్ కేటగిరీకి వచ్చేసి 100. జనరల్ అంటే బోత్ ఉమెన్ అండ్ మెన్ అండి. ఓకే, ఇందులో వచ్చేసి 25 ఫర్ ఉమెన్ అండ్ రిమైనింగ్ 50 ఫర్ జనరల్. అలానే ఇది 90 ఫర్ ఉమెన్, 180 ఫర్ జనరల్. ఓకే, అండ్ ఇలానే దీన్ని కూడా డివైడ్ చేస్తే ఒకసారి ఫాస్ట్ చేయండి. 450 ఎంత? 55, 150, 170, 167 మేబీ. ఓకే, సో somehow 167. ఓకే, రిమైనింగ్ సీట్స్. ఓకే, రిమైనింగ్ ఐఎమ్ మార్కింగ్ ఇట్ యాజ్. ఓకే, ఇప్పుడు ఒక లేడీ ఎస్సీ క్యాండిడేట్ రాసింది అనుకోండి, ఒకవేళ బాగా టాప్లో వస్తే జనరల్ కేటగిరీలో ఇస్తారు, అది కూడా ఈ కేటగిరీలో ఇస్తారు. ఒకవేళ కొంచెం తక్కువ వచ్చినాయి అనుకోండి, ఈ కేటగిరీలో ఇస్తారు. ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి, ఈ కేటగిరీలో ఇస్తారు. అక్కడ కూడా కట్ ఆఫ్ రాలేదనుకోండి, ఈ కేటగిరీలో ఇస్తారు. ఓకే, ఎస్టీ ఒక లేడీ రాసింది అనుకోండి, ఫస్ట్ ఈ కేటగిరీలో ఇస్తారు, అక్కడ రాకపోతే ఈ కేటగిరీలో ఇస్తారు, అక్కడ కూడా రాకపోతే ఈ కేటగిరీలో ఇస్తారు, అక్కడ కూడా రాకపోతే ఈ కేటగిరీలో ఇస్తారు. ఓకే, సో 1000 పోస్టులు పడితే ప్యూర్లీ 167, 90, 25, 550 అంటే ఆల్మోస్ట్ 333 పోస్టులు అనేవి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఒకవేళ వాళ్ళు బాగా చదివి మంచిగా మార్కులు తెచ్చుకుంటే ఇందులో వస్తాయి రిమైనింగ్ పోస్టులు 666లో. ఒకవేళ కొంచెం తక్కువ వచ్చినాయి అంటే జనరల్ కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో వస్తాయి, ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి వాళ్ళ కేటగిరీలో వస్తాయి. అక్కడ కూడా రాలేదు అని అంటే అమ్మ ఏం చదవట్లేదని. ఓకే, సింపుల్, అర్థమైందా రిజర్వేషన్? ఎస్, క్లియర్. సో ఈ రికమెండేషన్స్ అన్ని ఎవరు ఇచ్చారండి? మండల్ కమిషన్ ఇచ్చింది. ఓకే,
సో మండల్ కమిషన్ ఏమని ఫైండ్ చేసిందంటే ఎస్సీ పాపులేషన్ 15, ఎస్టీ పాపులేషన్ 7.5, ఓబీసీ పాపులేషన్ 52%, ఎస్సీకి 15% రిజర్వేషన్, ఎస్టీకి 7.5, ఓబీసీకి 27% రిజర్వేషన్ అని చెప్పి రికమెండ్ చేసింది. సో ఇది రాసుకోండి, మీరు ఇది రాసుకోండి. రికమెండేషన్స్ ఇయర్ 1980 అండి. ఓకే, దీస్ రికమెండేషన్స్ కేమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980. Done? అయిందా? ఓకే, అయితే రికమెండేషన్స్ వచ్చేసరికి 1980 అయిపోయిందండి. 1980లో మళ్ళీ మనకి ఇందిరాగాంధీ వచ్చింది. సో ఇందిరాగాంధీకి ఇగో ఎక్కువ అండి. ఏదైనా తన రిపోర్ట్ మాత్రమే తీసుకుంటుంది, ఎవడో ఇచ్చిన రిపోర్ట్ తను కన్సిడర్ చేయదు. సో ఇక్కడ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన రిపోర్ట్ అయితే ఇందిరాగాంధీ ఎందుకు కన్సిడర్ చేస్తుంది? ఖచ్చితంగా చేయదు. ఓకే, బట్ జనాలు ఏంటి అని అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ వాళ్ళకి నచ్చింది, న్యూస్ పేపర్లో గట్ట పబ్లిష్ చేశారు, ఛానల్లో గట్ట మళ్ళీ వేసి మరీ చూపించారు. సో జనాలు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ టు ఇంప్లిమెంట్ దిస్ మండల్ కమిషన్ రికమెండేషన్స్. అయితే ఇందిరాగాంధీ ఎవరు చెప్పినా ఎందుకు కాబట్టి ఇందిరాగాంధీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఫైనల్గా విపి సింగ్ ఇంప్లిమెంటెడ్ మండల్ కమిషన్ రికమెండేషన్స్. మండల్ కమిషన్ అంటే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. ఓకే, దీన్ని మండల్ కమిషన్ అని ఎందుకంటాం? బికాస్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ ఎవరు? బిపి మండల్, అందుకని దీన్ని మండల్ కమిషన్ అంటాం. సో దే ఇంప్లిమెంటెడ్ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఎప్పుడండి? 1990లో, 1990. అంటే ఆ రికమెండేషన్స్ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత. ఓకే, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? విపి సింగ్. 1990లో మన ప్రైమ్ మినిస్టర్. డన్. అయితే ఇలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అతను గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఎవరు అని అంటే పివి నరసింహారావు. ఎవరండి? పివి నరసింహారావు. అయితే పివి నరసింహారావు గవర్నమెంట్కి మంచి పేరు ఉందండి, ఆల్రెడీ చాలా హిస్టరీ ఉంది. ఎందుకు అని అంటే పంచాయత్ రాజ్ని యాక్ట్ని పాస్ చేసింది ఇతనే, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అర్బన్ లోకల్ బాడీస్ అంటే మన మున్సిపాలిటీలు అంటాం కదా, దాన్ని కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది ఈ గవర్నమెంటే. సో దానితో పాటు ఇంకేమైనా చేస్తే బాగుంటుందని ఇతను ఏం చేశారనంటే, మీరు రిజర్వేషన్ ఆల్రెడీ 1990లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఇతను 1991లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారండి. ఏం తీసుకొచ్చారు? చేంజెస్, 2 చేంజెస్. ఏంటండి? 2 చేంజెస్. ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఎకనామిక్ క్రైటీరియా ఇంట్రడ్యూస్ చేశారండి. ఎకనామిక్ క్రైటీరియా
ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఉన్న ఓబీసీ వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏం కాదు, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెసే, కానీ ఇప్పుడు వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారు. అలా మంచిగా సంపాదించే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు, మీరు అలాంటి వాళ్ళకి కూడా ఇస్తున్నారు. సో నేనేం చేస్తున్నానంటే ఎకనామిక్ క్రైటీరియా తీసుకొచ్చాను. ఇందులో నేను ఒక ఎకనామిక్ క్రైటీరియా పెడతాను. లెట్స్ సే నెలకి 8 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి, అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళకి రిజర్వేషన్ అప్లికేబుల్ కాదు, తక్కువ సంపాదించే వాళ్ళకి రిజర్వేషన్ అప్లికేబుల్ అని చెప్పి నేను ఒక రూల్ పెడతా అని చెప్పి రూల్ పెట్టాడు. అలానే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, అంటే ఓసీలో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. 10% రిజర్వేషన్ ఇచ్చాడు. సో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% 2019లో ఏం రాలా, 1991లో వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంకోసారి ఇంట్రొడ్యూస్ చేసింది మోడీ గవర్నమెంట్. ఇది కొత్తదేం కాదు, 1991లో పివి నరసింహారావు ఆల్రెడీ చేసేసాడు. దాన్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? మోదీ. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తర్వాత. ఓకే, సో ఇతను ఈ 2 చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఓకే, అయితే జనాలు ఊరకనే ఉండరుగా, కోర్టు వరకు వెళ్తారు, కోర్టులో కేసు వేస్తారు. ఈ రిజర్వేషన్ అనేది మీరు 50% దాటకూడదు అన్నారు, ఇప్పుడు ఎక్స్ట్రాగా 10% ఇచ్చారు, సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 59.5% అవుతుంది. అలా ఎలా అవుతుంది? మీరు ఒకసారి చెప్పేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏంటి, నా మాటే శాసనం టైప్, తన మాట ఒకసారి చెప్పేసిందంటే అది ఫాలో అవ్వాల్సిందే. అవ్వలేదు అని అంటే ఎవరో ఒకరు కేసు పెడతారు, అప్పుడు మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తుంది. సో ఇప్పుడు కోర్టులో ఒక కేసు వచ్చిందండి, ఇందిరా సాని కేస్. ఇందిరా సాని కేస్ 1992. ఇందిరా సాని కేస్ 1992. అయితే ఇందిరా సాని కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఒకసారి మన రిజర్వేషన్ సిస్టమ్ మొత్తాన్ని రివ్యూ చేసిందండి. ఏం చేసింది? రివ్యూ చేసింది. అయితే ప్రజెంట్ మనకున్న రిజర్వేషన్ సిస్టమ్ ఏంటి అని అంటే, ఒకటి ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 7.5%, ఓబీసీ వాళ్ళకి 27%, ఈడబ్ల్యూ అందులోనే ఎకనామిక్ క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియా ఫర్ ఓబీసీ ఇది 1991లో వచ్చింది. అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. నెక్స్ట్ ఈ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది ఓన్లీ అపాయింట్మెంట్ అప్పుడే కాదు, ప్రమోషన్లో కూడా ఇస్తున్నారు. ఓకే, సో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్. సో ఇది మనకి అప్పుడున్న రిజర్వేషన్ సిస్టమ్. అయితే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒకసారి చూసి రివ్యూ చేసింది. రివ్యూ చేసి మీరు ఎస్సీలకి ఏదైతే 15% ఇస్తున్నారో అది కరెక్టే, యూ కెన్ కంటిన్యూ విత్ దట్. ఎస్టీలకి ఏదైతే మీరు 7.5% ఇస్తున్నారో అది కూడా కరెక్టే అండ్ యూ కెన్ కంటిన్యూ విత్ దట్. ఓబీసీ వాళ్ళకి మీరు 27% ఏదైతే ఇస్తున్నారో అది కూడా కరెక్టే, యూ కెన్ కంటిన్యూ విత్ దట్. ఎకనామిక్ క్రైటీరియా అన్నారు కదా, ఇది చాలా మంచి ఐడియా. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్ విచ్ ఈజ్ క్రీమీ లేయర్. ఏంటండి? క్రీమీ లేయర్. ఇప్పుడు కొన్ని రకాల మెషిన్స్ వస్తున్నాయండి. ఒకప్పుడు మనం నెయ్యి తయారు చేయాలని అంటే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ పెరుగు చేసేవాళ్ళు. పెరుగుని మజ్జిగ కింద మార్చి మజ్జిగని బాగా చిలికిన తర్వాత పైన వెన్న వస్తుందండి. ఆ వెన్నని తీసుకొని మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇది ఒకప్పుడు పద్ధతి, సేంద్రియ పద్ధతి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిల్క్ ఎప్పుడైతే వస్తుందో డైరెక్ట్గా మిల్క్ని షేక్ చేస్తున్నారు. షేక్ చేస్తే ఏమవుతుంది అని అంటే క్రీమ్ అంతా పైకి వెళ్ళిపోతుంది, మిల్క్ అంతా కిందన ఉంటుంది. అంటే క్రీమ్ అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటుంది. సో సొసైటీలో కొంచెం బాగా డబ్బులు సంపాదించుకొని పైకి వెళ్ళిన వాళ్ళని ఏమంటాము అని అంటే క్రీమ్ అంటాం. మరి క్రీమ్ అంటే బాగోదు కాబట్టి క్రీమీ లేయర్ అంటాం. ఓకే, సో ఉన్న ఓబీసీల్లో ఎవరైతే జాబులు తెచ్చుకోక
గవర్నమెంట్ జాబుల్లో లేక చిన్న చితక పనులు చేసుకుంటూ ఇంకా కూలి పనులు చేస్తున్నారో వాళ్ళంతా కింద ఉండిపోయారు. ఎవరైతే మంచిగా చదువుకొని లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండి లేదా ఒకప్పుడు బాగా ఆస్తులుండి అలాంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, పైన ఉండిపోయారు. సో క్రీమీ లేయర్లో ఉండిపోయారు. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అని అంటే క్రీమీ లేయర్ వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదు, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా కూడా అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా అడుగుతుంది, ఇఫ్ ఇన్ కేసు మీరు ఓబీసీ అని సెలెక్ట్ చేసుకుంటే క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని అడుగుతుంది. ఎవరైనా అప్లై చేశారా ఇక్కడ ఎప్పుడైనా? ఎస్, క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని అడుగుతుంది. మీరు నాన్ క్రీమీ లేయర్ అని సెలెక్ట్ చేస్తేనే మీకు రిజర్వేషన్ వస్తుంది. ఒకవేళ మీరు క్రీమీ లేయర్ అని సెలెక్ట్ చేస్తే పోతుంది. ఓకే, సో సుప్రీం కోర్ట్ కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్ కాల్డ్ క్రీమీ లేయర్. దీని పరంగా ఏమని డివైడ్ చేసింది అని అంటే ఓబీసీలని క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్. నాన్ క్రీమీ లేయర్ అయితే క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేదు, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంది అని చెప్పింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీరు 10% ఇచ్చారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేసింది. అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేసింది. నెక్స్ట్ ఏం చేసింది అని అంటే రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్. ఓకే, సో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ కూడా అన్కాన్స్టిట్యూషనల్. ఓకే, మీరు అతనికి ఒక డొక్కిస్తే చాలు వాటర్ తోడుకుంటాడు. ఓకే, డొక్కిచ్చిన తర్వాత వాటర్ తోడుకోలేకపోతున్నాడు అని చెప్పి మళ్ళీ మోటార్ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అప్పట్లో చెప్పింది. ఓకే, అలానే అప్పుడు ఏంటి అని అంటే ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయడం కోసం వాళ్ళు ఏంటి అని అంటే దే యూస్ టు ఎక్సీడ్ 50%. రిజర్వేషన్ అనేది 50% దాటిపోయేది ఈ బ్యాక్లాగ్ పోస్టుల్ని ఫిల్ చేయడానికి. మీకు నిన్న అర్థమైంది కదా బ్యాక్లాగ్ పోస్టులు. సో 50% దాటిపోయేది అనమాట. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇది కూడా అన్కాన్స్టిట్యూషనల్. మీరు బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వండి, ఎంతవరకు అని అంటే 50% రిజర్వేషన్ అనేది దాటకూడదు, అంతవరకు మాత్రమే అని చెప్పి ఇలా ఇందిరా సాని కేసులో 1992లో ఈ డెసిజన్స్ ఇచ్చిందనమాట. క్లియర్? ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇందిరా సాని కేసు. రాసుకోండి, నేను ఎలా రాసుకున్నానో అలానే రాసుకోండి. ఇది రాసుకున్నారా? స్లైడ్ మార్చినా? డన్. రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ కూడా రిజెక్ట్ చేసింది. ఓన్లీ రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్ అని రాసుకోండి బ్రాకెట్లో. ఓన్లీ రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్, ఓన్లీ రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్, అపాయింట్మెంట్లో మాత్రం రిజర్వేషన్ అని చెప్పింది.
డన్. ఓకే, అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇలా ఒక వర్డిక్ట్ ఇచ్చిందో, క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందో, వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక కమిషన్ని ఫామ్ చేసింది. ఓకే, ఆ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే ఓబీసీల్లో ఎవరు క్రీమీ లేయర్ ఎవరు నాన్ క్రీమీ లేయర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, ఆ ఎకనామిక్ క్రైటీరియా అనేది ఎంత అనేది ఇది ఫస్ట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఏం చేశారు అని అంటే వెంటనే ఇమీడియట్లీ 1992లోనే రామ్ నందన్ కమిటీని ఫామ్ చేశారు. రామ్ నందన్ కమిటీ టు ఐడెంటిఫై creamy layer people, to identify the creamy layer population, to identify the creamy layer population or to differentiate creamy layer from non creamy layer. Done. అయిపోయిందా? అయితే ఫస్ట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడానికి అయితే యాక్సెప్ట్ చేసిందండి ఫస్ట్ సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్. తర్వాత మెల్లిమెల్లిగా తను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ త్రూ ఇంప్లిమెంట్ చేసేసింది. ఎగ్జాంపుల్గా రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ అనే దాన్ని తీసేసాం, సుప్రీంకోర్టు అనేది రిజెక్ట్ చేసింది. కానీ మనం ఏం చేసాం అని అంటే త్రూ 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 దీన్ని 16 clause 4 సబ్ క్లాస్ ఏలో పెట్టేసాం. ఎస్, ఓకే. నెక్స్ట్ ఏం చేసామంటే బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ. ముందు ప్రమోషన్లో ఓబీసీ వాళ్ళకు కూడా ఉండేది, కానీ ఇక్కడ ఏం చేసాం లిమిటెడ్ టు ఎస్సీ ఎస్టీ. నెక్స్ట్ దీని అంత చూసాం, దీన్ని కూడా రిజెక్ట్ చేసేసింది. కాబట్టి దీన్ని ఏం చేసామంటే 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 దీన్ని ఏం చేసాం మళ్ళీ ఏం చేసాం 16 clause 4 సబ్ క్లాస్ బిని ఇంట్రొడ్యూస్ చేసాం, దీన్ని కూడా కాన్స్టిట్యూషనల్ చేసేసాం. సుప్రీంకోర్టు ఏం చేసింది అన్కాన్స్టిట్యూషనల్ అనింది, మనం ఏం చేసాం అమెండ్మెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ చేసేసాం. అండ్ దెన్ సుప్రీంకోర్టు రిజెక్టెడ్ దిస్ యాజ్ వెల్. దాన్ని 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పరంగా 2019 పరంగా దీన్ని కూడా కాన్స్టిట్యూషనల్ చేసేసాం. ఓకే, సో నౌ రైట్ డౌన్ 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995. రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఏ ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేసామండి 16 clause 4 సబ్ క్లాస్ ఏ. నెక్స్ట్ 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 దీని ద్వారా we have introduced a provision saying backlog while filling backlog posts reservation can exceed 50%. ఇదే ఆర్టికల్ ఇచ్చామండి 16 clause 4 సబ్ క్లాస్ బి. while filling backlog posts reservation can exceed 50%.
ఆర్టికల్ 16 clause 4 sub clause B. డన్. దాని తర్వాత ఫైనల్గా 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసాం 2019లో. అండ్ వీ హ్యావ్ గివెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఎవరైనా మీకు చిన్న టెంట్ వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు, బోల్డ్ అని షరతులు పెట్టారు, ఫస్ట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని రోజులు అయిన తర్వాత టెంట్ని పునాదుల్లో వేయచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు లేపచ్చు. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ స్టార్ట్ చేయాలంతే. ఎట్టో ఒకటి చేసి స్టార్ట్ చేయాలి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ఓకే, సో దూరడానికి చిన్న సందు ఇచ్చినా కూడా యాక్సెప్ట్ ఫస్ట్, లేటర్ సొరంగాలు తవ్వచ్చు దాంట్లో. ఓకే, సో నేను ఎప్పుడు చదివేటప్పుడు నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది రిజర్వేషన్ కాన్సెప్ట్. సో రిజర్వేషన్ కాన్సెప్ట్ is started in 1953 with Kaka Kalelkar Commission. He recommended 70% reservation and he included all the women in the backward classes. Government rejected this. Okay, and M.R. Balaji, State of Mysore case 1963 సుప్రీం కోర్ట్ ఏం చేసింది, 50%ని మించి ఇవ్వకూడదని చెప్పింది. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ని ఫామ్ చేసింది. దాని చైర్మన్ ఎవరండి, పిపి మండల్. అందుకని దీన్ని ఏమంటాం, మండల్ కమిషన్ అంటాం. తినేం చేసింది, ఎస్టీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 7.5 అండ్ ఓబీసీ వాళ్ళకి 27% రికమెండ్ చేసింది 1980లో. అయితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అని అంటే 1990లో. ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే విపి సింగ్ గవర్నమెంట్ దీని ద్వారా ఇంప్లిమెంట్ చేసేసారు. తర్వాత 1991లో పివి నరసింహారావు 2 చేంజ్లు తీసుకొచ్చాడు. ఒకటి ఓబీసీ వాళ్ళకి ఎకనామిక్ క్రైటీరియా అనేది ఇంట్రొడ్యూస్ చేశాడు. నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. వెంటనే 1992లో కేసు అనేది ఛాలెంజ్ చేశారు. ఆ కేసు పేరే ఇందిరా సాని కేసు 1993. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఎస్సీ వాళ్ళకి 15% కరెక్టే, ఎస్టీ వాళ్ళకి 7.5% కరెక్టే, ఓబీసీ వాళ్ళకి 27% కరెక్టే. ఎకనామిక్ క్రైటీరియా బాగుంది, అందుకని నేను ఒక కాన్సెప్ట్ ఇస్తున్నా విచ్ ఇస్ క్రీమీ లేయర్. నాన్ క్రీమీ లేయర్ కింద డివైడ్ చేయండి. ఓబీసీ వాళ్ళకి, క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏదైతే 10% రిజర్వేషన్ ఇస్తున్నారో అది అన్కాన్స్టిట్యూషనల్. అలానే రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ అనేది కూడా అన్కాన్స్టిట్యూషనల్. ఓన్లీ రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్ అనేది మాత్రమే కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. దాని తర్వాత టు ఫిల్ బ్యాక్లాగ్ పోస్ట్ యూ కెనాట్ ఎక్సీడ్ 50% అని చెప్పింది. ఓకే, తర్వాత మనం ఏం చేసాం, మెల్లిగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. త్రూ 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 ఫస్ట్ వీ హ్యావ్ గివెన్ ప్రమోషన్ ఇన్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. తర్వాత 2000లో 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చాం. టు ఫిల్ బ్యాక్లాగ్ పోస్ట్ వీ కెన్ ఎక్సీడ్ 50%. అండ్ దాని తర్వాత 2019లో 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. త్రూ దిస్ వీ హ్యావ్ గివెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిజర్వేషన్. ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? క్లియర్ ఎవ్రీథింగ్? సో ఆర్టికల్ 15, 16 and reservation you need to read along. Okay, chalo then, bye.